కేపీ సర్వీస్ హబ్కు స్వాగతం. వెల్కమ్ టు కేపీ సర్వీస్ హబ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం C+ DVRని ఎలా ఆన్లైన్ చేయాలో చూద్దాం. ఓకే, మన దగ్గర ఉంది 4 ఛానల్ DVR. ఈ DVR ముందుగా ఆన్లైన్ ఎలా చేయాలో, ఇప్పుడు DVR కనెక్ట్ చేసాం. లాస్ట్ వీడియోలో మనం DVR సెటప్ ఎలా చేయాలో చూసాం. ఈరోజు మనం పెట్టిన DVRని మనకున్న లోకల్ రూటర్ కానీ, ఈ రూటర్ మీకు D-Link కానీ, లేదా TP-Link కానీ, జియో రూటర్ కానీ, ఏ రూటర్ అయినా కావచ్చు, ఆ రూటర్కి దీనికి ఎలా కనెక్ట్ చేయాలి దీని గురించి తెలుసుకుందాం. ముందుగా మనం పెట్టిన DVRకి ల్యాన్ కనెక్షన్ ఇవ్వాలి. ల్యాన్ కనెక్షన్ ఏ విధంగా ఇస్తాం, మనకి ల్యాన్ పోర్ట్ ఉంటుంది. మీరు చూస్తే ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా మీకు, ఆ కేబుల్ ల్యాన్ కేబుల్, దాన్ని కనెక్ట్ చేసి క్లిప్ చేసి DVRకి ఇవ్వడం జరిగింది. మనం DVR సెట్ చూద్దాం. ఫస్ట్గా మనం అసలు ల్యాన్ కేబుల్ DVR కనెక్ట్ అయిందో లేదో ముందు చెక్ చేసుకోవాలి. గో టు మెయిన్ మెనూ, మీ పాస్వర్డ్ ఉంటే పాస్వర్డ్ టైప్ చేయండి. ఓకే, ఇక్కడ మీకు మెయిన్ మెనూలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో ఇన్ఫోలోకి వెళ్ళాలి మీరు. దీంట్లో మీరు ఇన్ఫో ఆప్షన్ ఉంటుంది. అంటే దీంట్లో ప్రతి దాని గురించి మనకి ఇన్ఫర్మేషన్ అనేది దీంట్లో దొరుకుతుందన్నమాట. డివైస్ సిస్టమ్ ఇన్ఫో కానీ, అలారం సెట్టింగ్స్, కొన్ని సెట్టింగ్స్ దీంట్లో దొరుకుతాయి. దీంట్లో మనకి నెట్వర్క్ గురించి దీంట్లో మనం చూద్దాం. ఇక్కడ నెట్వర్క్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసాం. దీన్ని ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. నెట్వర్క్లో ఇక్కడ నెట్వర్క్ లోడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీంట్లో మీరు ఏదైతే ల్యాన్ కేబుల్ కనెక్ట్ చేశారో, ఆ కనెక్ట్ చేసినప్పుడు దీనికి ఏమవుతుంది, సక్సీడ్ అని ఆప్షన్ వచ్చింది. స్టేటస్ చూసారో అట్లా సక్సీడ్ ఉంది. అప్పుడు మీ డేటా అనేది ట్రాన్స్ఫర్ ఇలా అవుతుంది అన్నమాట. ఎప్పుడైతే ముందు కేబుల్ కనెక్ట్ అవ్వకుండా, కేబుల్ మీకు ఇంటర్నెట్ రాకుండా మనం ఎంతసేపు DVRలో ట్రై చేసినా కూడా అది ఆన్లైన్ అవ్వదు. ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, గో టు మెయిన్ మెనూకి వెళ్తాం. మెయిన్ మెనూలోంచి ఇన్ఫోకి వెళ్తాం. ఇన్ఫో నుంచి నెట్వర్క్కి వెళ్తాం. అసలు మన కేబుల్ కనెక్ట్ అయిందో లేదో చెక్ చేసుకుంటాం. ఓకే, స్టేటస్ ఏమొచ్చింది ఇక్కడ, సక్సీడ్ అని స్టేటస్ మనకు వచ్చేది చూసాం కదా మనం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం బ్యాక్కి వెళ్దాం. బ్యాక్లో మనం చూసినట్లయితే మెయిన్ మెనూకి వెళ్ళండి. మళ్ళీ ఇక్కడ మీకు నెట్వర్క్ సెట్టింగ్స్ ఉంటాయి. నెట్వర్క్ సెట్టింగ్స్, దీంట్లో TCP/IP. ఓకే, మన ఏదైతే ప్రతి సిస్టమ్కి, ప్రతి DVRకి, NVRకి ఒక IP ఉంటుంది. ఈ IP ద్వారానే మనం ఆన్లైన్ చేయడానికి వీలవుతుంది అన్నమాట. ప్రతి NVRకి IP లేకుండా ఆన్లైన్ అనేది అవ్వదు. ఓకే, మనం చూసినట్లయితే ఇది ఎలా అవుతుందో చూద్దాం. ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ IP ఉందో, దీనికి ఏముంది ప్రజెంట్, దీనికి IP 192.168.0.19. ఓకే, దీనికి ఎడిట్ ఆప్షన్ ఇచ్చాడు. పెన్ ఆప్షన్ చూసినట్లయితే దీంట్లోకి వెళ్దాం. ఓకే, ఈ విధంగా మన IP ఉంది. ఇక్కడ గేట్వే ఏముంది మనకి 192.168.0.1. ప్రతి నెట్వర్క్ గేట్వే ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. మీ ఇంట్లో వచ్చే నెట్వర్క్కి, ఆఫీస్లో చూసినట్లయితే 0.1, 1.0, 29.1, జియోకి అయితే 29.1 వస్తుంది. ఈ విధంగా గేట్వే అనేది మారిపోతుంది. ఈ గేట్వేతో నెట్వర్క్ అనేది IP సెట్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం లోకల్, ఇప్పుడు మన DVR ఏదైతే మనకి DVR IP ఎప్పుడైనా సరే ఆ గేట్వే IP రెండు కూడా ఒకటే ఉండాలి, ఒకటే సిరీస్లో ఉండాలి. ఇక్కడ ఎలా ఉంది, 192.168.0.19. కింద గేట్ వచ్చేసినట్లయితే 192.168.0.1 ఉంది. ఈ విధంగా రెండు సేమ్ సిరీస్లో ఉంటేనే మనకి ఆ డివైస్ అనేది అక్కడ ఆన్లైన్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూద్దాం మన DVR ఆన్లైన్లో ఉందో ఆఫ్లైన్ చెక్ చేద్దాం. ఫస్ట్ మన DVR వచ్చి ఎక్కడ చెక్ చేయాలి, ఇది నెట్వర్క్లో గో టు మెయిన్ మెనూ. దీంట్లో నెట్వర్క్లో TCP/IPలోకి వెళ్ళొచ్చు. దీంట్లో కింద వెళ్తే మీకు ఇన్స్టాల్ ఆన్ క్లౌడ్ అని ఉంటుంది. ఇది ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మీ DVR ఏముంది, ప్రజెంట్ ఆఫ్లైన్లో ఉంది. దీన్ని మనం ఏం చేయాలి, ఆన్లైన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ నెక్స్ట్ TCP/IP అనేది మీరు మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడ దీంట్లో మీకు IP చూపించాను ఇంతకుముందు కదా, దీంట్లో ఎడిట్ ఆప్షన్ ఉంది. దీంట్లోకి వెళ్ళండి. మనం ఫస్ట్ చెక్ చేసాం, ల్యాన్ కనెక్ట్ అయి ఉంది, సక్సీడ్ అని వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే, ఇక్కడ DHCP అని ఒక ఆప్షన్ ఉంది మనకి, దీన్ని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేయగానే అన్ని IPs కూడా 0 అయిపోతాయి. వెంటనే ఓకే కొట్టండి. ఓకే, మొత్తం 0 అయిపోయింది. ఓకే కొట్టిన తర్వాత కింద కూడా అప్లై చేయండి. ఓకే, ఎప్పుడైతే మనం అప్లై చేస్తామో బ్యాక్ రండి ఒకసారి. మళ్ళీ ఒకసారి TCP/IPలోకి వెళ్ళండి. మళ్ళీ ఎడిట్ ఆప్షన్. ఇప్పుడు ఇంతకుముందు ఏముండే మన IP అడ్రస్ 192.168.1.19 ఉండే. ఇప్పుడు ఏమైంది, ఇంతకుముందు 0.119 ఉండే, ఇప్పుడు ఏమైంది 1.19 అయింది.
అంటే ఇప్పుడు మన ఐపీ అడ్రస్ ఆటోమేటిక్గా ఈ లోకల్ రోటర్ ఏదో కనెక్ట్ అయ్యి ఉందో మనకి ఆ కనెక్ట్ అయిన రోటర్కి దానికి ఏదైతే డిఫాల్ట్ ఐపీ ఉంటుందో దాన్ని తీసుకుందన్నమాట. ఎప్పుడైతే ఐపీ డిఫాల్ట్ తీసుకుంటుందో మనకు ఆన్లైన్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ బ్యాక్ వచ్చేయండి. ఓకే, ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ ప్రిఫరెంట్ డిఎన్ఎస్ ఆల్టర్నేట్ డిఎన్ఎస్ కూడా ఆటోమేటిక్గా తీసుకునేవి, ఇవి కూడా సిరీస్ మారినాయి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఏం చేద్దాం, మనం ఇన్స్టాంట్ క్లౌడ్ ఆన్లోకి వెళ్ళి డివైస్ ఆన్లైన్లో అప్లో చెక్ చేద్దాం. ఓకే, ఇది మన సీరియల్ నెంబర్, దీని ద్వారా మొబైల్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి స్టేటస్ ఏం చూపిస్తుంది ప్రజెంట్. ఓకే, ఒక్క నిమిషం. స్టేటస్ మనకి ఏమొచ్చింది, ఆన్లైన్ వచ్చింది. ఓకే, ఎప్పుడైతే ఐపీ మనం డిఎస్సిపి ఎనేబుల్ చేసి అప్లై చేసామో ఆటోమేటిక్గా మీరు ఏం సెట్ చేయకుండానే ఆ లోకల్లో ఉన్న రోటర్కి కావాల్సిన దాని నుంచి గేట్వే తీసుకుని అదే ఐపీ క్రియేట్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న మన ఇన్స్టాంట్ క్లౌడ్ అనేది ఏదైతే ఐడి ఉందో దీని ద్వారానే మనం ఈ ఐడి ద్వారానే మనం మొబైల్లో యాడ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఫస్ట్ మీ మొబైల్ సైడ్ వద్దాం. మొబైల్ సైడ్లో GCMObi అనే యాప్ డౌన్లోడ్ చేయాలి. ప్లే స్టోర్, గో టు ప్లే స్టోర్. GCMObi ఇది ఆండ్రాయిడ్స్కి అయితే GCMObi వస్తుంది. ఐఫోన్కి అయితే మీకు ICMObi వస్తుంది. ఫస్ట్ మనం చెక్ చేయవలసిందేమో ల్యాన్ కనెక్ట్ అయిందో చెక్ చేసుకోవాలి. తర్వాత ఏమో మనకి ల్యాన్ కనెక్ట్ అయిన తర్వాత ఐపీ మనం డిఎస్సిపి చేసాం. లోకల్ ల్యాన్లో లోకల్ ఐపీ తీసుకున్న దానికి డివైర్ ఆన్లైన్ అవ్వడం జరిగింది. తర్వాత యాప్ డౌన్లోడ్ చేసుకుంటున్నాం. ఏదైతే మీరు డివైర్ పాస్వర్డ్ పెట్టారో ఈ పాస్వర్డ్ కంపల్సరీ అవసరం ఉంటుందన్నమాట. పాస్వర్డ్ మీరు మర్చిపోయినట్లయితే ఆన్లైన్లో యాడ్ చేసేటప్పుడు మీకు కంపల్సరీ అది పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, సెలెక్ట్ చేయండి ఇండియా. ఓకే, ఇండియాలో ఉంది దాన్ని. హలో. ఓకే, నెక్స్ట్ స్కిప్ కొట్టేయండి. ఇక్కడ యాడ్ డివైస్, మీకు మొబైల్ సైడ్ చూసినట్లయితే యాడ్ డివైస్ అని వచ్చింది. యాడ్ డివైస్ తీసుకోండి. ఓకే ఓకే, ఇక్కడ ఏదైతే మనకి సీరియల్ నెంబర్ కనిపించిందో దీన్ని ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే, మన సీరియల్ నెంబర్ దీంట్లో యాడ్ అయ్యింది మొబైల్లో. నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వైర్లెస్ కెమెరా, వైర్ కెమెరా, PTZ కెమెరా. ఇప్పుడు మనం ఏది యాడ్ చేస్తున్నాం, DVR, NVR ఇదే తీసుకోవాలి. మనం DVR యాడ్ చేస్తున్నాం కాబట్టి DVR తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మీ ఇక్కడ మన సీరియల్ నెంబర్ వచ్చేసింది. ఇన్స్టాల్ అనే ఆప్షన్ వచ్చింది. ఇక్కడ డివైస్ నేమ్ మీకు నచ్చింది ఇచ్చుకోవచ్చు. మీరు మై హోమ్ అని, మీ ఏదైతే ఏరియా పేరుందో, మీ యొక్క సైట్ పేరుందో, మీ ఏదైనా ఇచ్చుకోవచ్చు. అక్కడ అది మీ చాయిస్. కింద పాస్వర్డ్ మట్టుకి డివైర్ ఏదైతే ఉందో డివైర్కి మనం ఏదైతే పాస్వర్డ్ ఇచ్చామో ఆ పాస్వర్డ్ టైప్ చేయాలి ఇక్కడ. నెక్స్ట్ సేవ్ కొడుతున్నాం. ఓకే, ఈ విధంగా మన డివైర్ ఏదైతే ఉందో ఆన్లైన్ రావడం జరిగింది. ఓకే, ఈ విధంగా మన డివైర్ని ఇప్పుడు మనం ఆన్లైన్ చేసాం. ఈ విధంగా మీ యొక్క CCTV C+ కంపెనీ ఉన్నట్లయితే సేమ్ అదే డివైస్ మనం ఏం చేస్తాం ఇక్కడ ఈ విధంగా ఆన్లైన్ చేసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ ప్రతిదీ మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. మీకు ఏం డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కింద టైప్ చేయండి. కంపల్సరీ ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. మా ఛానల్ సపోర్ట్ చేసినందుకు చూసినందుకు వెరీ థ్యాంక్స్ యూ. బాయ్, సీ యూ అగైన్.